అందరికీ అందరూ నచ్చాలని రూల్ లేదు. కొంతమందికి కొందరు నచ్చకపోవచ్చు. ఇంకొందరు చాలా అంటే ఇష్టం రావచ్చు. సో, నచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా అది తప్పుగా అనుకోకూడదు. నచ్చిన వాళ్ళు ఏం చేసినా, ఏం క్రైమ్ చేసినా అది కరెక్ట్ అని చెప్పకూడదు. సో, ఇది అనమాట నేను 2024లో నేర్చుకునింది. సో, కొంతమంది మన పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. బట్ ఏం చెప్తారు, ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. బీ లైక్ యూ అని చెప్తారు. బట్ మనతో ట్రావెల్ చేసేసరికి మన పైన ఇలా ఉండిండొచ్చు కదా, అలా ఉండిండొచ్చు కదా, అలా అని కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఎక్స్‌పెక్టేషన్స్ మనిషిని చాలా హర్ట్ చేస్తాయన్నమాట. ఆ హర్ట్ చేసినప్పుడే మనం నార్మల్‌గా ఏమన్నా చెప్పినా కూడా అది వేరేలా పోర్ట్రే అయ్యి ఆ సిచ్యువేషన్ చూసుకొని అన్నీ అడుగుతారనమాట. దట్స్ ఓకే. ఇలాంటి వాళ్ళు మన లైఫ్‌లో అందరి లైఫ్‌లో ఉంటారు. నా లైఫ్‌లో, మీ లైఫ్‌లో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటారు. వాళ్ళకి మనం చెడవ్వచ్చు. బట్ మనం ఎప్పుడు మనకి మనం ఎప్పుడు బ్యాడ్ అవ్వము. సో, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. మీరు చేసేది, మీరు మాట్లాడేది తప్పు కాదు అన్నంత వరకు జస్ట్ బీ కాన్ఫిడెంట్. అంతే. ఇదైతే నేను చెప్పాలనుకున్నాను అనమాట. దట్స్ ఇట్. చీర్స్ టు 2025.